ఒక నిర్దోషిని హంతకుడిగా ముద్ర వేసి జైలుకు పంపారు కొంతమంది పోలీసులు. చెయ్యని తప్పుకు 17 నెలలు జైలు శిక్ష అనుభవించాడు ఒక నిర్దోషి. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకకు చెందిన సురేష్ అనే వ్యక్తికి మల్లిగే అనే అమ్మాయితో వివాహమైందనమాట. వివాహమైన తర్వాత వీళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. ఒకరోజు ఏమైందంటే, సురేష్ భార్య మల్లిగే కనిపించలేదు. 2 డేస్ తర్వాత ఊరి చివర బట్టలు, చెప్పులు, ఎముకలు బూడిద కనిపించాయి. అయితే భర్తే ఇదంతా చేస్తుంటాడని భావించిన పోలీసులు సురేష్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. చిత్రహింసలకు గురి చేశారు. చేసింది నువ్వే అంటూ ఒప్పుకోమని టార్చర్ చేశారు. ఆ చిత్రహింసలకు భరించలేని సురేష్ కూడా చేసేదేమీ లేక చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. అయితే కోర్టు ఈయనకి 4 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కరెక్ట్ గా 17 నెలల తర్వాత ఈ కేసు మీద రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ దొరికిన ఎముకలు DNA చూస్తే సురేష్ భార్య మల్లిగేవి కాదని తేలింది. ఒకరోజు సురేష్ భార్య అతని ప్రియుడితో కలిసి ఒక రెస్టారెంట్ లో భోజనం చేయడం సురేష్ బంధువులు చూశారు. ఆ చూసిన దాన్ని మొత్తం వీడియో తీశారు. వీడియో తీసి సురేష్ కి పంపించారు. తర్వాత సురేష్ ఈ వీడియోని కోర్టుకు సబ్మిట్ చేశాడు. మొత్తానికి మల్లిగే చనిపోలేదని తేలింది. తర్వాత కోర్టు సురేష్ ని నిర్దోషిగా భావించి విడుదల చేసింది. కానీ చెయ్యని తప్పుకి సురేష్ 17 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అయితే దీని అంతటికీ కారణమైన పోలీసుల మీద కోర్టు అయితే IPC సెక్షన్ 211 ప్రకారం వీరి మీద యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ చేసింది.